నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. ఈజీ మనీకి అలవాటు పడిన దుండగులు అవతల వారిని మోసం చేసి డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకుంటారు. ఈ ఆధునిక యుగంలో ఆన్లైన్ మోసాలు మరీ పెచ్చుమీరిపోయాయి. తమ తెలివితేటలతో అవతల వ్యక్తుల్ని బుట్టలో పడేసి వారిని నిలువునా దోచేస్తున్నారు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ ద్వారా మోసాలకు పాల్పడ్డాడు. 10 కాదు, 20 కాదు, ఏకంగా 250 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు. అయితే చివరికి అతని పాపం పండింది. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ మోసగాడి పేరు నరేష్ పూజారి గోస్వామి. రాజస్థాన్కి చెందిన ఇతను మ్యాట్రిమోనియల్ సైట్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా 250 మందికి పైగా మహిళలతో స్నేహం చేసి మోసం చేశాడు. గత 20 ఏళ్ల నుంచి బెంగళూరులో ఉంటున్న అతగాడు ఆన్లైన్లో యువకుల ఫోటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి మహిళలకు ఎరవేసేవాడు. తనకి తాను కస్టమ్స్ అధికారిగాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్గాను పరిచయం చేసుకునేవాడు. అనంతరం పెళ్లి చర్చల కోసం మహిళలను, వారి కుటుంబాలను బెంగళూరుకు పిలిపించేవాడు. తాను కూడా దారిలోనే ఉన్నానని చెప్పి చివరి నిమిషంలో ఆఫీస్లో అత్యవసరమైన పని ఉందని అబద్ధాలు అల్లేవాడు. రైల్వే స్టేషన్లో మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి తన మామయ్య వస్తున్నాడని చెప్పి తనే వాళ్ళను కలుసుకోవడానికి వెళ్ళేవాడు. అనంతరం కొంత దూరం వెళ్ళి తమ మామ కుటుంబానికి అత్యవసర పని వచ్చి పడిందని, వాళ్లకు రైల్ టికెట్స్ బుక్ చేసేందుకు 5,000 నుంచి 10,000 ఇవ్వాలని అభ్యర్థించేవాడు. అతని మాటలు నమ్మి వాళ్ళు డబ్బులు ఇవ్వగానే నరేష్ అక్కడి నుంచి జంప్ అయ్యేవాడు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసేవాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం 10 రాష్ట్రాల్లో 259 మంది మహిళల్ని నరేష్ మోసం చేసినట్లు తమ విచారణలో తేలిందని బెంగళూరు పోలీసులు వెల్లడించారు. కోయంబత్తూరుకి చెందిన బాధితురాలు ఫిబ్రవరి 23వ తేదీన ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ బాధితురాల నుంచి 10,000 తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని రైల్వే స్టేషన్లోనే అరెస్ట్ చేశారు. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలనే అతడు లక్ష్యంగా చేసుకునేవాడని తేలింది. ఇప్పటి వరకు తాము 16 మంది బాధితుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశామని, మరిన్ని ఫిర్యాదులను ఆశిస్తున్నామని చెప్పారు. ఇది ఇవాల్టి ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్.